దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. మీనరాశి వారికి ఏప్రిల్ 9వ తేదీన 2 పెద్ద శుభవార్తలు. ఈ స్త్రీ ద్వారా అదృష్టమే అదృష్టం. అందరికీ నమస్కారం. ఈ రోజు మీనరాశి వారికి ఏప్రిల్ 9వ తేదీన వీరి యొక్క దిన ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మీనరాశి వారు కొత్తగా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీనరాశి వారికి ఏప్రిల్ 9వ తేదీన ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో, ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారో తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారు అతిగా కష్టపడేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. కష్టాన్ని చూసి ఎప్పుడు భయపడేవారు కాదు. ఇక ఈ రాశి వారు ఎంతో దీర్ఘంగా మంచి ప్లానింగ్ తో వాళ్ళు పనులు అనేవి కొనసాగిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా చాలా సమయంలో ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. అయితే ఎంతైతే శ్రమ చేస్తారో దానికి తగినట్టుగా డబ్బులు అనేవి వీరికి రావు. దీనికి కారణం కూడా ఏదైతే ఉంటుందో, వీళ్ళకి సంబంధించినటువంటి ఒక తత్వం అనేది చాలా తొందరగా అందరినీ నమ్మేస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. దాని మూలాన చాలా సార్లు వీరు చేసేటటువంటి పనులు చేసినా కానీ కొన్ని సమయాల్లో వీరైతే కనుక ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీరికైతే కనుక ఎదుటి వారి విషయాలను ఎక్కువగా తెలుసుకోవాలనే ఆసక్తి ఉండదు. వీరి వద్దకు వచ్చి ఎవరైనా కష్టాన్ని చెప్పుకుంటే కనుక వారికి సహాయం చేస్తూ ఉంటారు. ఇక ఎదుటి వారి పర్సనల్ విషయాలను బయట చెప్పడం గాని, అపహేళన చేయటం గాని అస్సలు చేయరు. ఇక ఈ రాశి వారికి ఎక్కువగా నమ్మి మోసపోతూ ఉంటారు. అయితే ఈ యొక్క రాశి వారి జాతకరీత్యా వీరైతే కనుక మంచి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వాళ్ళు చాలా గంభీరంగా ఉంటారు. అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి పనిని ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి నష్టం కలిగించేలా కాకుండా వాళ్ళు బాగుండాలి, పక్కన వాళ్ళు బాగుండాలనే ఆలోచనతో చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేశారని వీరి యొక్క ఆలోచనలో కూడా అస్సలు ఉండదని చెప్పుకోవాలి. ఎంతో శ్రమ పడుతూ ఉంటారు, కానీ వీళ్ళకి తగిన ఫలితం ఎప్పుడూ కూడా దక్కదు. ఎందుకంటే కనుక వీరికి చిన్నతనం నుంచి బరువు బాధ్యతలు, కష్టాలు ఎప్పుడూ ఉంటాయి. ఇక ఈ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే వీరు ఎక్కడ అపార్థం చేసుకోకుండా అందరినీ అర్థం చేసుకుంటూ ఉంటారు. చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ వీరైతే మాత్రం కొన్నిసార్లు మోసపోయే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఎవరైతే ఉంటారో ఆధ్యాత్మికంగా ఎక్కువ భగవంతుడిని నమ్ముతూ ఉంటారు. తల్లిదండ్రులను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే సాదాసీదాగా వీళ్ళు ఎప్పుడు కూడా అవతలి వాళ్లకు నష్టం అనేది కలగకుండా వీరి పని ఏమిటో వీరు చూసుకుంటూ వెళ్తారు. కాకపోతే చాలా అంటే ఎక్కువగా నమ్మి మోసపోతూ ఉండడం వీరికి అలవాటైపోతుంది. మంచితనం మూలన చాలా మంది వీరిని ఉపయోగించుకుంటూ ఉంటారు. వీళ్ళ దగ్గరికి వచ్చి కాస్త బాధతో, కాస్త దీనంగా మాట్లాడితే వెంటనే కరిగిపోతారు. ఎవరికి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చినా కూడా వారు వీరిని ఏదో రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, లేదంటే బంధుమిత్రుల పరంగా, స్నేహితుల పరంగా 2 శుభవార్తలు అందబోతున్నాయి. ఇక ఈ వీరికైతే సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో ప్రవేశించాలని చూస్తున్న వారికి ఇది చక్కటి పరిస్థితిగా గోచరిస్తుంది. మంచి అవకాశం తలుపు తడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు దక్కే అవకాశం గోచరిస్తుంది. శాలరీ ప్యాకేజీలు హైక్ అయ్యేటటువంటి అవకాశం కూడా గోచరిస్తుంది. ఇటువంటి 2 శుభవార్తలు ఈ యొక్క రాశి వారికి అందబోతున్నాయి. ఇక ఈ రాశి వారికి సంబంధించి హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా, శివారాధన చేసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. అలాగే ఈ యొక్క రాశి వారు ప్రతి నిత్యము దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని ఆరాధించడం కారణంగా ధనానికి ఏ విధమైన లోటు ఉండదని చెప్పుకోవచ్చు. చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశి వారికి ప్రతి నిత్యం దినచర్యను ప్రారంభించేటప్పుడు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసుకున్నట్లయితే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.